నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విజయవాడ వైసీపీ అభ్యర్థుల్లో మార్పులు దోమకొండలో ఘనంగా ఉమామహేశ్వర సీతారాముల శోభాయాత్ర రాష్ట్రంలో 40 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ ఏపీలో స్పీడ్ పెంచిన జనసేన ఎన్నికల ప్రచార కమిటీ నియామకం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ హరిహర వీరమల్ల అప్డేట్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట విషాదం భట్టి విక్రమార్క సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు కన్నుమూత న్యూయార్క్ సబ్వే స్టేషన్ లో కాల్పులు మంత్రి పదవికి సెంథిల్ బాలాజీ రాజీనామా బ్రెజిల్ కు బిగ్ షాక్ ప్యారిస్ ఒలింపిక్స్ కు అర్జెంటీనా పాకిస్తాన్ లో సంకీర్ణ ప్రభుత్వమే పీఎంఎల్ఎన్ పీపీపీ అంగీకారం వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సీఎం జగన్ పార్టీలో భారీగా మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే పలు స్థానాల్లో ఇప్పటికే మార్పులు చేశారు జగన్ పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించారు కొత్త వారికి అవకాశం ఇచ్చారు కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు స్థానచలనం కల్పించారు మరికొన్ని చోట్ల ఎంపీలను ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపుతున్నారు ఈ నేపథ్యంలో విజయవాడ తూర్పు అభ్యర్థిగా దేవినేని అవినాష్ విజయవాడ పశ్చిమ అభ్యర్థిగా షేక్ ఆసిఫ్ విజయవాడ సెంట్రల్ అభ్యర్థిగా పూనూరు గౌతమ్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లుగా సమాచారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో శ్రీ మార్కండేయ మందిరంలో ఉమామహేశ్వర కళ్యాణంతో పాటు సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు అనంతరం సాయంకాలంలో ఉమామహేశ్వర్లో అదేవిధంగా సీతారాముల శోభాయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్రంలో అధికారుల బదిలీలు హాట్ టాపిక్ గా మారాయి సోమవారం ప్రభుత్వం 105 మంది పంచాయతీరాజ్ సిబ్బందిని బదిలీ చేసింది 105 మందిలో సీఈఓ డిఆర్డీఓ అడిషనల్ డిఆర్డీఓ డిపిఓలో ఉన్నారు కాగా సోమవారం రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆయా ప్రాంతాల్లో రేపట్లోగా రిపోర్ట్ చేయాలని మున్సిపల్ కమిషనర్లకు ప్రభుత్వం స్పష్టం చేసింది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సొంత జిల్లాల్లో 3 ఏళ్లకు పైగా ఒకే జిల్లాలో పనిచేస్తున్న వారిని బదిలీ చేసినట్లుగా ఆదేశాల్లో ప్రభుత్వం తెలిపింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార ప్రతిపక్షాలు స్పీడ్ పెంచాయి ఇప్పటికే అధికారంలో ఉన్న వైసీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ప్రకటించింది కాగా ఏపీలో జనసేన టీడీపీ బీజేపీ పార్టీల మధ్య పొత్తుపై చర్చలు దాదాపు ముగిశాయి ఈ క్రమంలోనే ఆయా పార్టీలు తమ అభ్యర్థులు గట్టిగా ఉన్న ప్రాంతాల్లో పోటీలో దించేందుకు సీట్ల సర్దుబాటుకు వేచి చూస్తున్నారు ఇందులో భాగంగా టీడీపీ జనసేన అధినేత పవన్ చంద్రబాబు పలుమార్లు చర్చించారు ఈ చర్చలు కూడా దాదాపు పూర్తిగా కొద్ది రోజుల్లో సీట్ల పంపకాలపై క్లారిటీ రానుంది దీంతో అసెంబ్లీ ఎన్నికల టార్గెట్ గా చేసుకుని ముందుకు సాగుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా ఎన్నికల ప్రచార కమిటీ కూడా ప్రకటించారు ఈ కమిటీ చైర్మన్ గా ఉదయ్ శ్రీనివాస్ వైస్ చైర్మన్ గా యాతం నగేష్ బాబు షేక్ జానీ మాస్టర్ను నియమించారు అలాగే ఏపీ ఉమ్మడి జిల్లాల ప్రకారం మొత్తం 14 మంది కోఆర్డినేటర్లను నియమిస్తూ జనసేన పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ఆ సినిమా అప్డేట్స్ రానే వచ్చేసింది ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్స్ పైన పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టడంతో ఆగిపోయిందనుకున్న ఆ చిత్రం మళ్లీ తెర మీదకు వచ్చింది అదే క్రిష్ జాగలముడి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం తాజాగా ఈ మూవీ నుంచి చిత్ర బృందం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది ప్రస్తుతం విఎఫ్ఎక్స్ వర్క్ ఇరాన్ కెనడా బెంగళూరు చెన్నై హైదరాబాద్ లో జరుగుతుందని ప్రకటించింది మీ అంచనాలు అందుకునేలా ప్రతిక్షణం పరితపిస్తున్నాం త్వరలోనే ఓ స్పెషల్ ప్రోమోను విడుదల చేస్తామని మెగా సూర్య ప్రొడక్షన్ తెలిపింది కాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటిస్తుండగా బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు గ్లిమ్స్ కు వేరే లెవెల్లో రెస్పాన్స్ వచ్చింది 4 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది అంటే 120 గజాలు
ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇంట విషాదం నెలకొంది. భట్టి విక్రమార్క సోదరుడు మల్లు వెంకటేశ్వర్ల అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. హోమియో ఎండీ చదివిన ముల్లు వెంకటేశ్వర్లు ఆయుష్ శాఖలో ప్రొఫెసర్ గా, అడిషనల్ డైరెక్టర్ గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. అనంతరం వైరాలోని 1వ వార్డులో ఉన్న తన నివాసంలో హోమియో వైద్యశాలను నిర్వహిస్తున్నారు. అయితే గత 3 నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. దీంతో ఇటీవల ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో మల్లు వెంకటేశ్వర్లను చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయనకు గత 3 రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించి మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. అగ్రరాజ్యం అమెరికాలో మరో కాల్పుల ఘటన నమోదైంది. న్యూయార్క్ నగరం బ్రోంక్స్ లోని సబ్వే స్టేషన్ లో ఓ దుండగుడు పలువురిపై కాల్పులకు దిగబడ్డాడు. ఈ ఘటనలో 6గురికి బుల్లెట్ గాయాలవగా ఒక మృత్యువాత పడ్డారని స్థానిక మీడియా రిపోర్టులు పేర్కొన్నారు. మిగతా 5గురు బాధితులకు ప్రాణాపాయం లేదని తెలిపాయి. ఈ ఘటనపై స్పందించిన న్యూయార్క్ సిటీ పోలీసులు మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదన్నారు. ఎంతమందిపై కాల్పులు జరిగాయనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతినిధి తెలిపారు. దర్యాప్తు జరుపుతున్నామని వెల్లడించారు. కాగా కాల్పులకు పాల్పడ్డ నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడా లేదా అనేది తెలియరాలేదు. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన జైల్లో ఉన్న తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ మంగళవారం ఉదయం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని డీఎంకే పార్టీ వర్గాలు ధృవీకరించాయి. మరో 2 రోజుల్లో మద్రాస్ హైకోర్టులో బాలాజీ బెయిల్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. న్యాయపరమైన చిక్కుల వల్లే బాలాజీ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చినట్లుగా తెలుస్తుంది. గత ఏడాది జూన్ 14న మనీ లాండరింగ్ కేసులో బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో బాలాజీపై చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు క్యాష్ ఫర్ జాబ్ స్కామ్ కేసు నమోదు చేశారు. బ్రెజిల్ ఫుట్బాల్ జట్టుకు అర్జెంటీనా షాక్ ఇచ్చింది. రియో టోక్యో ఒలింపిక్స్ ఛాంపియన్ అయిన బ్రెజిల్ ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్ లో హ్యాట్రిక్ టైటిల్ సాధించాలని ఆసిలిక్ క్వాలిఫైయింగ్ దశలోనే అర్జెంటీనా ఆవిరి చేసింది. దక్షిణ అమెరికా ఒలింపిక్ ఫుట్బాల్ క్వాలిఫైయర్స్ మ్యాచ్ లో ప్రపంచ ఛాంపియన్ అర్జెంటీనా 1-0తో బ్రెజిల్ ను కంగు తినిపించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో 78వ నిమిషంలో లూసినో గొండో చేసిన గోల్ తో అర్జెంటీనా విజయం సాధించింది. తద్వారా దక్షిణ అమెరికా క్వాలిఫైయర్స్ నుంచి ప్యారిస్ ఒలింపిక్స్ కు 2వ జట్టుగా అర్జెంటీనా అర్హత సాధించింది. ఈ గ్రూప్ లో ఇదివరకే పరాగ్వే 7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి అర్హత పొందింది. బ్రెజిల్ చివరిసారిగా 20 ఏళ్ల క్రితం 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ కు అర్హత సంపాదించలేదు.
మరోవైపు అర్జెంటీనా 2004, 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో విజేతగా నిలిచింది. పాకిస్తాన్ లో సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు నవాజ్ షరీఫ్ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ బిలావల్ భుట్టో జర్దారీ ఆధ్వర్యంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చాయి. ఇతర చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. అయితే ప్రధాని పదవి ఎవరు చేపట్టాలి, రెండు పార్టీలు ఎన్నేండ్లు అధికారాన్ని షేర్ చేసుకోవాలని దానిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడ వైసీపీ అభ్యర్థుల్లో మార్పులు. దోమకొండలో ఘనంగా ఉమామహేశ్వర సీతారాముల శోభాయాత్ర. రాష్ట్రంలో 40 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ. ఏపీలో స్పీడ్ పెంచిన జనసేన ఎన్నికల ప్రచార కమిటీ నియామకం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, హరిహర వీరమల్ల అప్డేట్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట విషాదం. భట్టి విక్రమార్క సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు కన్నుమూత. న్యూయార్క్ సబ్వే స్టేషన్ లో కాల్పులు. మంత్రి పదవికి సెంథిల్ బాలాజీ రాజీనామా. బ్రెజిల్ కు బిగ్ షాక్, ప్యారిస్ ఒలింపిక్స్ కు అర్జెంటీనా. పాకిస్తాన్ లో సంకీర్ణ ప్రభుత్వమే, PMLN PPP అంగీకారం. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.